వైసీపీ అరాచక పరిపాలనకి ఒక ఫ్యాక్షనిస్ట్, ఒక సైకో జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకి నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఇచ్చిన తీర్పు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చారిత్రాత్మకమైన తీర్పు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు మాకు వచ్చినాయని చెప్పి అంతులేని అహంకారంతో పిచ్చి తొక్కులలాగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి సమాజంలోని అన్ని వర్గాలని వేధించి దాంట్లో మొట్టమొదట ఏ ఉద్యోగస్తులు అయితే 2019లో సపోర్ట్ చేశారో ఆ ఉద్యోగస్తులపై వేటు వేశాడు. ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాడు. చివరికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి ప్రభుత్వ ఆస్తులు దోచుకుందే కాక పర్సనల్ ఆస్తులు కూడా దోచుకోవడానికి ప్రయత్నం చేసిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడి ఏ ముఖ్యమంత్రి పాల్పడిన దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డాడు ఈ వ్యక్తి. మాట్లాడితే కేసులు, మాట్లాడితే జైలుకి పంపించడం, ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలని ఒక కుతంత్రంతో 5 సంవత్సరాల అరాచక పరిపాలన కొనసాగిస్తే మేము చెప్పాం, నువ్వు ఉత్తుత్త బట్టలు నవ్వుతున్నావు. పోలింగ్ రోజు ఓటర్ అనే వాడు పోలింగ్ బూత్లో పోయినప్పుడు అసలైన బటన్ నొక్కుతాడు, నీ పేకను నొక్కేస్తాడు పోలింగ్ రోజు అని చెప్పాం మేము ముందు నుంచి. అదే జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 155 సీట్ల కూటమికి ఈరోజు వచ్చాయంటే ఇది తిరుగులేని విజయం, ప్రజా విజయం. ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు అన్ని వర్గాలని వాడుకొని వదిలేసిన వ్యక్తి, వ్యవస్థల్ని నాశనం చేసిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి, 11 లక్షల కోట్ల అప్పులు చేసిన వ్యక్తి. ఈరోజు శిశుపాలుడికి 100 తప్పులు జరిగితే మొండె ఎలా పోయిందో ఈరోజు ఈ వ్యక్తికి అదే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యం గెలిచింది. ఈ రోజు నుంచి రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలైంది. వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగం నిషేధింపబడింది. వ్యవస్థలు నాశనం చేస్తే ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. బలి తీసుకున్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ అరాచక ప్రభుత్వాన్ని గెంచడానికి చేతులు కలిపి ఈరోజు విజయం సాధించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి జాతీయ రాజకీయాల్లో కీలక భూమి పోషించిన చంద్రబాబు నాయుడు గారి తప్పు లేకుండా, కనీసం విట్నెస్ కూడా సాక్ష్యం లేకుండా 53 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. దానికి ఈరోజు ప్రతిఫలం అనుభవించాడు జగన్మోహన్ రెడ్డి చెప్పుకొని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మేము చెప్పాం, తప్పు లేకుండా అందరు పెద్ద మనిషిని నువ్వు పెట్టావు. ఏ బ్యారెక్లో, ఏ రూమ్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టావో నిన్ను అదే రూమ్లో పెడతామని చెప్పి నేను గత 3 నెలల క్రితం 2 నెలల క్రితం చెప్పాను. రేపు అదే జరుగుద్ది. లక్షల కోట్ల రూపాయలకి లెక్కల్లో ఈరోజు అనేక డిపార్ట్మెంట్లో కూడా లెక్కలు లేని డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. సొంత ఖర్చులకి వాడేసినట్టు మీ ఇష్టారాజ్యంగా ప్రభుత్వాన్ని వాడుకొని ఐఏఎస్, ఐపీఎస్ల వ్యవస్థలను కూడా చిన్నాభిన్నం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే చీకొట్టే పరిస్థితి తీసుకొచ్చాడు భారతదేశ రాజకీయాల్లో. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అక్షర క్రమాల్లోనే కాదు అభివృద్ధిలో కూడా నెంబర్ 1గా చేసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు మరలా కూటమి విజయతుంది, మేము మోగించింది. మరలా 20 సంవత్సరాలు తిరుగులేని విజయం కూటమి సాధిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం పనిచేస్తుంది. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, రైతుల సంక్షేమం, ఉద్యోగస్తుల సంక్షేమం, అందరినీ కూడా మీడియా గొంతు కూడా నొక్కేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టారు, మీడియాను కూడా జైల్లో పెట్టారు. కొంతమంది రాజ్యం వేయలేరు మీడియాలో కూడా. అన్ని కూడా గుర్తుపెట్టుకుంటాం, అన్ని కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అంతా గుర్తుపెట్టి కావాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అంటే కంపెనీ ఈరోజు పారిపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా చట్ట ప్రకారం శిక్షించే దానికి ఈరోజు మాకు అధికారం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. వాళ్ళకి మేము శిరస్సు వంచి వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇందరికి గౌరవప్రదమైన తీర్పు మాకు కూడా మేము తెలియజేసుకుంటూ ఇది మాకు గురుతరమైన బాధ్యత.
మా భుజాలపై ఈరోజు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతను మేము గుర్తుంచుకొని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో కూడా అందరికీ తెలియజేస్తున్నారు.